చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామ పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎవరండి లోక స్నేహం చేసేవాళ్ళు? ఎవరికి విరోధం అంట? దేవుడికట. అంటే దేవుడి సన్నిధికి సకాలంలో రాలేకపోయావు అంటే నువ్వు ఎవరి స్నేహం చేసినట్టు? లోక స్నేహం చేసావు. ఇది బల్లారాధన రోజు కూడా ఆలస్యంగా వస్తున్నావు అంటే ఎవరి స్నేహం నీది? లోక స్నేహం. ఈ లోక స్నేహం చేసేవాడు ఎవరంటే మొట్టమొదట వాడు వ్యభిచారులారా. అంటే దేవుడి కన్నా కూడా లోకాన్ని, సుఖానుభవాన్ని ప్రేమించే వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా చదవండి. ఎవరు ఈ లోకంతో స్నేహము చేయకూడదురో వాళ్ళు ఏమవుతారంట? శత్రువులు అవుతారంట. ఏమండి అలాగంటారేంటి సేవకుడా? అలా అనబాకండి అందొక ఆమె. నేను అంటలేదమ్మా, దేవుడే రాయించాడు ఆ వాక్యం. శత్రువులు అయిపోతారు మీరు దేవుడికి. దేన్ని ప్రేమిస్తే? లోకాన్ని ప్రేమిస్తే. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము నా వలన పుట్టినవి కావు. అమ్మ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. తల్లి వలన పుట్టినవి కావు, ఈ లోక సంబంధమైనవి అన్నాడు. ఏంట 3 కార్యక్రమాలు నీలో ఉన్నాయి. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపుడం. అయ్యో ఇప్పుడు కాస్త ఇడ్లీ తినకుండా వెళ్తే అట్టగా, నాకు లేట్ అయిపోద్ది బల్లారాధనలో, నేను తట్టుకోలేను. ఏమండి ఏం ఆశ ఉంది నీకు? శరీరాశ. శరీరాన్ని బాగా పోషించాలి, అందంగా తయారు చేయాలి. ఎంతసేపు ఉంటుంది నీ అందం? బైబిల్ చెప్తా ఉంది సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో, ఏమన్నా అందము మోసకరము, సౌందర్యము వృద్ధము. దేవుని యందు భయభక్తులు కొనియాడబడిన స్త్రీ అని రాయబడి. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి నీకు భయం లేదు కదా, మరి కొనియాడబడాలంటే ఎలా కుదురుతుంది? అక్కడ ఆ స్త్రీ చక్కగా పనులు చేసుకొని తన భర్తను కూడా మెప్పిస్తూ ఉన్నత స్థలములలో కూర్చుండబెట్టగలిగినటువంటి స్థితిలో గుణవతి అయినటువంటి భార్య అని రాసి ఉంటుంది ఆ చాప్టర్లో. మరి నువ్వెవరివి? దేవుణ్ణి మెప్పించలేనటువంటి నీ జీవితం ఎవరి కోసం? ఎవరి కోసం ఈ లోకానికి వచ్చావు? తినుము, త్రాగుము, సుఖించుము అనేది క్రైస్తవుల పని కాదు, అన్యుల పని. అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన రాసిన మాటలు. ఏమండి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందుమా అని గనక మీరు అనుకునిన ఎడల, అన్ని జనులు అనుకుంటారు, అది మీరు కాదు. ఎవరు వీరు కాదంటే క్రైస్తవులు కాదు. చదవండి ఆ మాట. ఎవరంటే అదెంత ఆలోచన చేసేది? క్రైస్తవులు కాదు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని పర్యాయాలు నీకు హెచ్చరిక చేసినా నీ పద్ధతి మారదు. నువ్వు ఇప్పుడు ఎవరో అవుతావు? వాటి మీద ఆశపడుతున్నావు అంటే ఎవరు అవుతావు నువ్వు? ఇప్పుడు క్రైస్తవ జనాంగం అవుతారా? కాదు కదా, అన్ని జనులు అవుతారు. మరి అన్ని జనులకు దేవుడితో సహవాసం ఏముంది? ఉండదు. అన్ని జనులు దేవుడిని ప్రేమించలేరు, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే పూజలు చేస్తారు. మనం అలా చేయకూడదు. మనకి ఇక్కడ పూజ ఏం లేదు. ఏమంటే ఇక్కడేమీ మనము పూలు, పండ్లు, పసుపు, కుంకాలు, ఏమంటే అక్షింతలు, దీపారాధనలు ఏమీ లేవు. మీరు ఆలోచించేయండి. దేవుని ప్రేమించండి. ఆత్మతో అభిషేకించబట్టకు నువ్వు దేవుడి చేత పిలువబడ్డావు. కాబట్టి ఏ స్నేహం అంటున్నాడు? లోక స్నేహం. లోక స్నేహం అంటే సహవాసం. సహవాసం. ఏ సహవాసం కావాలి నీకు?
తొందరగా వదిలిపెట్టండి, వెళ్ళిపోవాలి మా ఇంటికి. మా ఆయన తిడుతూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, మా పిల్లలు అరుస్తూ ఉన్నారు, ఏదో మీరేమని అనుకుంటారేమో అని బలారాధనకు వచ్చా నేను అనుకోవటం ఏంటండి? నాకు కాదు ఇష్టంగా జీవించాల్సింది నువ్వు, దేవుడికి. ఒక సేవకుడిని చూసి నువ్వు రావటం కాదు, దేవుడికి భయపడాలి. దేవుని యొక్క వాక్యం ఆదికాండంలో మనం వింటూ ఉంటాం. ఏమని వింటూ ఉంటామంటే, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడువాడవని. ఎవరంట? అబ్రహాం దేవునికి భయపడువాడట. మరి నువ్వెవరికి భయపడుతున్నావు? కాబట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నానని రాశాడు. భయపడే వారికి ఏముంటుందంట? ఆశీర్వాదం ఉంటుంది. సరదాగా ఉండే వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనానికి వద్దాం ప్రియులరా. యోబు గ్రంథం 22:21, ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగుతుంది అని రాసింది. ఎవరితో సహవాసం చేస్తే సమాధానం వస్తుంది? దేవుడితో. కానీ నువ్వు దేవుడితో సహవాసం చేయవు కాబట్టి చర్చిలోనే కూర్చుంటావు, పక్కామతో మాట్లాడవు. నీ బంధువు వచ్చినా కూడా మాట్లాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుడితో సహవాసం చేయట్లేదు, లోక సహవాసం చేస్తున్నావు కాబట్టి నీకు సమాధానం అనేది రాదు. ఆలోచించేయండి. దేవుడు ప్రేమించండి ఒకసారి, దేవుడి వైపు చూడండి ఒకసారి. తలంపులు దేవుడిగా చేసుకోండి, ఆలోచనలు దేవుడిగా చేసుకోండి. కనీసం ఒక్కరోజు ఒక 2 గంటలు దేవుడికి లేనటువంటి నీ యొక్క జీవితము ఇక ఎవరికి ఇస్తావు? నువ్వు 2 గంటలు దేవుడికి ఇవ్వలేవు, క్రమంగా ఉండలేవు. ఇక ఎవరికి ఇచ్చినట్టు నీ యొక్క జీవితము, నీ ఆలోచన, నీ తలంపు, నీ మనస్సు ఎక్కడ పెట్టావు? తాకట్టు పెట్టారు మీరు. తాకట్టు పెట్టిన దాన్ని వదిలించుకోవాలంటే దానికి డబ్బు, వడ్డీ కట్టాలి. కాబట్టి నువ్వు వడ్డీ కట్టే స్థితిలో ఉండలేవు. ఎందుకంటే వడ్డీ కట్టాలంటే నువ్వు ఎన్ని రోజులు సరిగా రాకుండా మానేసావో అన్ని రోజులు ప్రభు సన్నిధిలో కూర్చొని ఏడవాలి. అప్పుడు లోకంలో తాగి తిరిగిన వాళ్ళంతా ఎక్కడుంటున్నారు? ఇప్పుడు బెడ్ల మీద పడుకొని ఉంటున్నారు, మంచాల మీద పడుకొని చేయలేక, తిరగలేక, మాట్లాడలేక, చూడలేక, నవ్వలేక. ఏమండి, వాళ్ళంతా కూడా ఎలాగైపోతున్నారంటే కొంత వయసు రాగానే పడిపోతూ ఉన్నారు. ఎవరి వైపు చూడలేదు వాళ్ళు? దేవుడి వైపు చూడాలి. లోకం వైపు చూశారు, మందు వైపు చూశారు, సిగరెట్ వైపు చూశారు, సినిమాల వైపు చూశారు, సెల్ ఫోన్ల వైపు చూశారు, అమ్మాయిల వైపు చూశారు. కాబట్టి జీవితాన్ని మార్చుకోకుండా, సహవాసం దేవుడితో చేయకుండా సమాధానం రావాలి దేవుడితో అంటే కుదరదు. కీర్తన గ్రంథము 106వ కీర్తన 35వ చరణం. 106వ కీర్తన 35వ చరణం. అన్ని జనుల సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకుంటున్నావా? అన్ని జనుల సహవాసము మరియు వారి క్రియలను నేర్చుకుంటున్నావా? అదేనా నీ దేవుణ్ణి ఎరగటం అంటే? ఏమండి, పాఠాలు చదువుకుంటూ బూతు మాటలు వస్తున్నాయా? డాక్టర్ అయి ఉండి సిగరెట్ మందు తాగుతావా? సంసారి అయి ఉండి వ్యభిచారలాగా తిరుగుతావా? లెక్క లేకుండా తిరుగుతావా? నీ మాటలు ఒకసారి చూసుకో, నీ క్రియలు ఒకసారి చూసుకో. నువ్వు క్రైస్తవురాలిగా పక్కన వాళ్ళు గుర్తించేటట్టుగా నీ ప్రవర్తన ఉందా, లేక ఎప్పుడు సన్నిధికి వస్తూ కూడా కొట్లాడుకునే మనసు ఉందని? సమాధానం లేదు నీకు. బల్లారాధనకు వచ్చావు, సమాధానం లేకుండా బల్లారాధన తీసుకుంటే ఏం ఉపయోగం? ఈ మధ్య మా బంధువులు ఒక వ్యక్తి చనిపోయారు. ఏంటయ్యా చనిపోయారంటే డాక్టర్లు చెప్తుంది, ఆమె శరీరము మందులు తీసుకుంటుంటే సహకరించట్లేదండి. ఏం చేయట్లేదంట? శరీరం సహకరించట్లేదంట. ఇక ఆమె చనిపోతుందండి. కాబట్టి నీ యొక్క హృదయము దేవుడు వాక్యాన్ని తీసుకొని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. కాబట్టి నువ్వు ఇక మృతుడవే అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాసిన.
డైజెషన్ చేసుకోవట్లేదు, దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. మందు స్పందించాలి మన శరీరం. ఎప్పుడైతే మందుకి స్పందించదో శరీరము, వారు మరణము చెందుతారు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. ఎవరి సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది? జ్ఞానుల సహవాసం. జ్ఞానులు ఎక్కడ దొరుకుతారు? మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అజ్ఞానులే, అంతే కదా. పోసుకోలు కబుర్లు, పనికిమాలిన మాటలు మాట్లాడుకునే వాళ్ళే కానీ నీకు జ్ఞానయుక్తమైన మాటలు అంటే బైబిల్ మాటలు ఎవరు చెప్పరుగా, నీకు నువ్వు చెప్పవుగా ఎవరికి. కాబట్టి జ్ఞానుల సహవాసం లేదు నీకు. పోసుకోలు మాటలు సహవాసం కలిగిన వాళ్ళు 100 మంది ఉంటారు. నువ్వు రాసుకుంటే నీ ఇంట్లో ఉంటారు, నీ చుట్టుపక్కల ఉంటారు. దేవుడి సహవాసం ఏమండి? జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. కాబట్టి అలాంటి జ్ఞానులు ఎవరైనా ఉన్నారో నీకు? స్నేహితులు రాయి, ఒక పేరు రాయి. ఇదిగోండి, దేవుడి జ్ఞానము కలిగి భయభక్తి కలిగినటువంటి వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళతో కూర్చుంటున్నాను. బైబిల్ అయితే చెప్తుంది, జ్ఞానులతో సహవాసం చేస్తే ఏమొస్తుందంట? జ్ఞానం అవుతాడంట. పోసుకోలు వాడితో సహవాసం చేస్తే పోసుకోలు వ్యక్తివే అవుతావు. అంటే పనికి మాలిన మాటలు మాట్లాడేవాళ్ళు పోసుకోలు వ్యక్తులు. అంటే ఏముండదు వాళ్ళకి పని. అక్క ఏం కూర వండుకున్నా, ఎట్టొండా, మా ఆయన అద్దెంటల్లా ఇద్దెంటల్లా, నువ్వు భలే కోకలు కడతావే, ఎక్కడ కొన్నా, ఇక ఏ పనులు, ఇవన్నీ పోసుకోలు మాటలు. అవి నిన్ను రక్షించవు. మా పిల్లల్ని పట్టుకోమని చెప్పాము మేము, మాట్లాడొద్దని చెప్పేసుకోండి. మీరు అలా చేస్తే మిగతా వాళ్ళ యొక్క తలంపులన్నీ వాక్యం మీద ఉండకుండా పిల్లల వైపు ఉంటుంది. ఇక అప్పుడు మనం వాక్యం చెప్పి ప్రయోజనం లేదు. చిల్లు సంచిలో వేసినట్టు ఉంటుందంట ధనం. ఎక్కడ ఉంటుంది? చిల్లి సంచిలో వేసి ఉంటుందంట ధనం. ఎంత సంపాదించినా కూడా అంటే మిగలటం లేదంట. కారణం ఏంటంటే దానికి చిల్లు ఉంది. అలాగే వచ్చింది మనం దేవుడి సన్నిధికి అయినా కూడా ఆటలాడుకోవడానికే మనం ప్రాధాన్యత ఇస్తే ఏ వాక్యం ఫలిస్తుంది నీకు? ఇక 28వ అధ్యాయము సామెతల గ్రంథము 7వ వచనం. తుంటరుల సహవాసం చేస్తే, తుంటరులు అంటే పనికి మాలిన పనులు చేసేవాళ్ళు. తుంటరి అంటే పని కోతి అన్నమాట. కోతి తుంటరిది, మనం కోతులం కాదుగా. తుంటరి వారి సహవాసం చేస్తే ఏమొస్తుందట? ఏమన్నా అపకీర్తి వస్తుందట. రాసుకో, నువ్వు ఎవరితో సహవాసం రాయి, పేర్లు రాయి. తుంటరోళ్ళ కాదు, నాకు ఇదిగోండి ఫలానా దైవ సేవకులతో సహవాసం, లేదా ఆత్మతో సత్యంతో నడిచే మనుషులతో సహవాసం, యథార్థంగా మాట్లాడే వాళ్ళతో సహవాసం, అబద్ధం ఆడని వాళ్ళతో సహవాసం, లేదా లోకంలో ఉన్న వాటిని పోగేసుకోకుండా ఉండేటువంటి వారి సహవాసం నాకు ఉందండి. తుంటరుల సహవాసము నేను అపకీర్తి తెచ్చిపెడతాను, దేవుడి రాజ్యానికి వెళ్ళలేదు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో మోయాబీల సహవాసం చేస్తే దేవుడు తప్పిస్తారు. తప్పిస్తారు. దేవుడి యొక్క వైపు నుండి నీ మనసుని ఏం చేస్తారు? వాళ్ళు తిప్పేస్తారు. బైబిల్ స్పష్టంగా రాస్తుంది ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు. నీ మనసును అర్థం చేసుకో. నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను, అసలు నాకు ఎవరెవరితోటి స్నేహం ఉంది? మంచివాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు. నువ్వు చెప్పండి, నేను ఎక్కడికి వెళుతున్నా కూడా ఒక్క బూతు మాట కూడా నేను వింటలేదండి అన్నాడు. చేతులు ఎత్తండి చూద్దాం. పోకిరి మాటలు, పనికిమాలిన మాటలు, అసభ్యమైన మాటలు, అబ్యూజింగ్ వర్డ్స్,
వాడుతున్నటువంటి వాళ్ళతోనే కదా నీ సహవాసం అంతా. బూతులు తిట్టుకుంటూ, అరుచుకుంటూ, కేకలేసుకుంటూ, అండ్ అసభ్యంగా మాట్లాడుకుంటూ, కొట్టుకుంటూ ఉన్న వాళ్ళతోనే కదా నీ సహవాసం అంతా. వాళ్ళను చూస్తూ ఎంత సంతోషంగా చూస్తూ ఉంటావు, రోడ్డు మీద కూర్చొని, డాబా ఎక్కి కూర్చొని. ఇంట్లో అన్నం తింటూ కూడా కేకనపడంగానే పళ్ళెతో సహా రోడ్డు మీదకి వచ్చి ముద్ద నోట్లోకి పోతూనే ఉంటుంది. యొక్క తగాదా మాత్రం చెవుల్లోకి పోతూ ఉంటుంది. ఇదేమో ముద్ద లోపలికి పోద్ది, ఆ బూతులేమో చెవులోకి పోతూ ఉంటాయి. హృదయం బాగుంటుంది అది. కాబట్టి ఈ సహవాసం ఎవరితో అన్నం తినేటప్పుడు కూడా లేవచ్చా? నేను ఒక హిందూగా ఉన్నప్పుడు మేము అన్నం తినేటప్పుడు తలుపేసేసేవాళ్ళు. అంటే బయట వాళ్ళు కూడా చూడకూడదంట అన్నం తింటాం. చూసారా? మనమైతే ఏకంగా పళ్ళెమి తీసుకొని రోడ్ల మీదకి వచ్చి భోంచేస్తూ ఉంటే ఇక ఎవరండి దాన్ని కాపుదల? ఎవరు నీకు నేర్పుతారు? నీకే జ్ఞానం లేదు కదా. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? మోయాబీలతో సహవాసం చేయకూడదు. అక్కడ జాతుల పేర్లు రాశాడు. అమ్మోనీయులు, మోయాబీలు అని జాతుల పేర్లు రాశాడు. వాళ్ళతో నువ్వు సహవాసం చేయకూడదని రాస్తూ ఉన్నాడు. కానీ నీకు వ్యభిచారులతోనే సహవాసం ఎక్కువ ఉంటుంది, తాగుబోతులతో సహవాసం ఉంటుంది, కొట్టుకునే వాళ్ళతో సహవాసం ఉంటుంది, అరుచుకునే వాళ్ళతో సహవాసం ఉంటుంది, రోడ్డు మీద తిట్టుకునే వాళ్ళతో సహవాసం ఉంటుంది. ఇది నిజం కదా, నేను చూస్తూ ఉన్నాను కదా. అది మీరు ఎవరితో సహవాసం చేసి ఎక్కడ కూర్చుంటున్నారు? దేవుడి సన్నిధి అంటే మాత్రం టయానికి రాము, అక్కడ మాత్రం టయానికి పోయి కూర్చుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన సహవాసం అయితే కాబట్టి యెహోవా దేవుడితోనూ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ నీ సహవాసం ఉండాలి. మన సహవాసం అయితే, ఆ ప్రశ్న వేసుకో, నా సహవాసం అయితే అని రాసుకో. ఎవరితో? డాష్ 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 రాసుకో, కూర్చొని రాసుకో. నా సహవాసం ఎవరితో అయితే, యోహాను అయితే చెప్తా ఉన్నాడు ఇక్కడ, నా సహవాసం అయితే తండ్రితోనూ మరియు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు ప్రశ్న వేసుకో, నా సహవాసం ఎవరితో? కాలుతున్న నూనెలో పడేసినా కూడా యోహాన్ను బతికించాడు దేవుడు, చచ్చిపోలే. జనరల్గా కొంచెం కాలితేనే మనం చచ్చిపోతాం, ఎందుకంటే తట్టుకోలేము ఆ బాధని. తీపు అంటారు దాన్ని, అంత తీపుగా ఉంటుంది కొంచెం కాలినా కూడా. అసలు నూనెలోనే వేసి తీశారంట, కాగుతున్న నూనెలో వేసి తీశారంట యోహాన్ని. చచ్చిపోలేదని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంట? పద్మాసు దీపంలో పడేశారు. పద్మాసు దీపంలో జైల్లో ఉంటే దేవుడు అతని చేత ప్రకటన గ్రంథం రాయించాడు. మనం అసలు గ్రంథం చేతిలో ఉన్న చదవం కదా. అంటే దేవుడి యొక్క సహవాసం కలిగిన వాడు యోహాను. శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు, కానీ మిగిలింది ఎవరు చెప్పండి? యోహానే. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహానుతో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. అందరూ వెళ్ళిపోయారండి, కానీ యోహాను ఒక్కడు మాత్రమే దేవుడి సహవాసంలో ఉన్నాడు. సహవాసంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని దేవుడు తిరిగి లేచి, 3వ దినాన లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా కలుపుకొని సహవాసంలోకి రండిరా బాబు అని కలుపుకున్నాడు 40 రోజుల పాటు. మీకు ఎన్ని రోజులు కాదు, 40 సంవత్సరాలు చెప్పినా మారు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా 20 సంవత్సరాలు చెప్పాడు బోధ, పెందల కడనే లేచి బోధ. కానీ వాళ్ళు వినలేదు, ఇర్మియానే కొట్టారు. పోవయ్యా, నువ్వు చెప్పేది మాకు. 70 సంవత్సరాల పాటు దేశము ఒట్టిపోయింది, తరిమి వేయబడ్డారు. ఎవరైతే ఆ మాటని జైల్లో పెట్టాడో ఆ సిద్కియాని తీసుకెళ్ళి కళ్ళు కూడా బీకి చంపేశారు, భార్యల్ని పిల్లల్ని కూడా. కాబట్టి అలాంటి శిక్ష కావాలా మనకి?
మాట వినకుండా శిక్ష తెచ్చుకుందామా? సహవాసం చేయకుండా మనము నష్టాన్ని కొని తెచ్చుకుందామా? లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఏ స్థితిలో నీవు పిలువబడితివో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయమన్నాడు. చదవండి. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, భేద స్థితిలోనా, అనారోగ్య స్థితిలోనా, యవ్వన దశలోనా, బాల్య దశలోనా, మధ్యస్థములోనా, పిల్లలు పుట్టిన తర్వాత, కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత, ఏ స్థితిలో, ఎందుకంటే అందరూ ఒకేసారి రక్షణ పొందరు కదండి, ఉండదు. కొంతమంది భర్త ఉన్నాడండి, మేము ఇప్పుడు కాదులే ఏంటంట, భర్తను బోను కూడా పోయాడంట. ఆ తర్వాత అండి దిగులుగా ఉన్నాను కదండి అంత, చివరికి ఏం కూడా పోయిందంట. ఇంకేది, భర్త ఉన్నాడని చెప్పేసి రక్షణ లేదు, బాధలో ఉన్నానని చెప్పి రక్షణ లేదు, చివరికి నువ్వు కూడా ప్రాణం పోగొట్టుకుంటువే. ఏ స్థితిలో నువ్వు పిలబడినా సరే, సంపన్న స్థితి, భేద స్థితి, ఏ స్థితిలో అయినా సరే ఎవరితో చేయాలి సహవాసం? దేవుడితో చేయాలని బైబిల్ తెలియజేస్తారు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, 13, 14. పరిశుద్ధాత్మ సహవాసం కావాలి ప్రియులారా. అది మనకు కావాల్సింది. ఎవరితో సహవాసము? దేవుని కుమారుడని ఇందాక రాసింది కదా, యేసుక్రీస్తుని. ఆ యేసుక్రీస్తు వారు ఏమిచ్చారు మనకి? పరిశుద్ధాత్మనిచ్చారు. మేడగదిలో 1వ అధ్యాయం 14వ వచనంలో 120 మందికి పైగా అపోస్తల కార్యక్రమంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం దాకా చూస్తే ఏం జరిగింది? వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తూ నడిచారండి? పరిశుద్ధాత్మ సహవాసం. ఇక చెడుతనం ఉంటుందా పరిశుద్ధాత్మ సహవాసం అంటే? చెడ్డ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ నడకలు, చెడ్డ స్థలాల్లో కూర్చోటాలు ఉంటాయా? పరిశుద్ధాత్మ లేడు కాబట్టి నీ యొక్క పరిస్థితి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క తలంపులు ఎప్పుడు కూడా చెడు స్థలాలకు పోయి కూర్చుందాము, వాళ్ళతో మాట్లాడదాము. బోరు కొడుతుందంట. బోరు కొడితే నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకో. నీ కుటుంబం గురించి గంట సేపు ప్రార్థన చేయి రోజుకని చెప్పాం, చెయ్యవు. మరి నీ సహవాసం ఎలాగా, ఆ కుటుంబం ఎలాగ బాగుపడుతుంది? నీ తప్పే. వాళ్ళు చెడిపోవడానికి గల కారణం నీ తప్పే. యాకోబు పత్రికలో అమ్మంటాడు, పేతురులో అంటాడు, స్త్రీలు అణకువ కలిగి చెడ్డతనం లేకుండా కనుక నడిస్తే నీ భర్తలకు వాక్యం లేకుండానే వారిని రాబట్టవచ్చు. కాబట్టి ప్రవర్తన నీది మంచిది కాదు. నీ ఇంటి వారు చెప్తారా, ఒక గంట పలానా టైంలో 12 నుంచి 1 గంట దాకా, లేదా 2 నుంచి 3 గంటల దాకా నా భార్య ప్రార్థన చేస్తూ ఉంటుందండి, మా ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటుందండి. లేదు కదా నీకు సాక్ష్యం. మరి నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది? నీకు ప్రార్థన అనే ధూపం ఎప్పుడైతే ఉండదో ఆ ఇంట్లో ఎవరు నడుస్తారు? సాతాను నడుస్తాడు. ఎందుకంటే ధూపం వేస్తూ ఉంటే ఆ వాసన వాడు పీల్చలేడు. ఏసు రక్తం చేయమంటే వాడు పీల్చలేడు ఆ యొక్క వాసనని, వాడు పారిపోతాడు. నీ దగ్గర లేదు అది, నీకు ఆ పట్టు లేదు. కాబట్టి 1 నెల పోగొట్టుకున్నావు ఇప్పటికే. అందుకనే నీ కుటుంబీకులతో నీకు సరైన సహవాసం లేదు, దేవుడితో నీకు సరైన సహవాసం లేదు. కాబట్టి నీకు ప్రార్థన అనే ధూపం లేదు. ఏదో మందిరానికి వచ్చినప్పుడు కాసేపు ఏడిస్తే అందరూ చూసి అబ్బో భలే ఏడుస్తుందిలే అనుకుంటున్నావేమో. నేను చెప్పాను గతంలో, ఒక్కరోడు ఇలాగే వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, కృపద ఇచ్చేమని. వారం 10, 15, 20 రోజులు అవుతుంది. సరే, ఆ తర్వాత సడన్గా అబ్బాయి మందిరం మానేశాడు. సరే, భార్యాభర్తలు చూసి అబ్బా ఇంతగా ఏడ్చిన వాడిని ఎవరిని చూసాం మనం అసలు మందిరంలో ఇంతవరకు అని సంతోషపడుతున్నారు. కానీ సడన్గా వాడు మానేశాడు. ఎప్పుడో మార్కెట్లో ఒకరోజు కనపడ్డాడు సేవకుడికి ఆ యొక్క మనిషి. కనపడినప్పుడు ఏంటి బాబు, ఏంటి రాలేదేంటి, చర్చికి రావట్లేదేంటి, మానేసేవేంటి అని అడిగారంట. కృప దొరకలేదుగా అన్నాడంట. కృప దొరకలేదని నీకు ఎట్టా తెలిసిందండి? మా ఇంటి ఎదురు ఉన్నటువంటి కృపారాణికి పెళ్ళి అయిపోయింది అన్నాడట. అటు దేనికోసం ఏడ్చాడు?
దేవుని కృప కొరకు ఏడవలా. ఈ లోకంలో ఒక మనిషికి పెట్టబడినటువంటి ఆ పేరు కలిగినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికంటే ప్రార్థన చేశాడు. నువ్వు దేనికి వచ్చినావు ప్రార్థనకి? నీవు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ప్రకారంగా దేవుడు దయచేసిన చోటికి మళ్ళా తిరిగి నీ ఆత్మ వెళ్ళాలి. అందుకు ఈ లోకానికి ఆయన ఎందుకు పంపించాడు? శ్రీకర్త గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము నిన్ను ఎన్నుకొని ఈ లోకానికి పంపించాడు. గుర్తుపెట్టుకోయి. ఏదో పుట్టాములేండి ఫలానా వాళ్ళకి, ఫలానా ఊర్లో, ఫలానా దేశంలో, ఫలానా ఆసుపత్రిలో ఫలానా ఆయమ్మ పురుడు పోసింది అంటున్నావా? నువ్వు ఎక్కడ పుట్టింది దేవుడికి అవసరం. అడవిలో పుట్టినా సరే దేవుని బిడ్డగా బతకాలి. టౌన్ అని కానీ, పల్లెటూరు అని కానీ, కొండల మీదని కానీ, అడవుల్లో అని కానీ ఆయనకి లేదు. బాప్తిజం ఇచ్చి యోహాను ఎక్కడ తిరుగుతున్నాడు? అడవుల్లో తిరుగుతున్నాడు. కానీ అతని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. స్త్రీలు కనిన వాటిలో యోహాను అంత గొప్పవాడు లేడని చెప్పాడు. ఏంటి? అడవుల్లో తిరిగేవాడికి. అవును, అతని బుద్ధి మంచిది, ఆలోచన మంచిది, చెడుతనం లేదు, పాపం లేదు అతనిలో. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిన్నాడు. దేవుడు రాజ్యమును సిద్ధపరచడాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. దేవుడికి 6 నెలల ముందు పుట్టాడు యేసు ప్రభు కన్నా. దేవుని ప్రేమిస్తున్నా ప్రేమిట, ఏ స్థితిలో పిలువబడ్డావు? పరిశుద్ధాత్మ సహవాసం నీకు కావాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సొలొమోను ద్వారా చెప్తున్నాడు. ఎందుకంటే సొలొమోనుకి చాలామంది 1000 మంది భార్యలు ఉన్నారు. సొలొమోను ద్వారా రాయించిన మాటలు ఏంటంటే, స్త్రీలతో సహవాసము చేయకు. చదవండి. ఏమీ ఇవ్వకూడదు. చాలామంది అంటారు పురుషుడు స్త్రీతో సాంగత్యం చేస్తే బలం కోల్పోతాడు అనేది బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నీ బలాన్ని ఎవరికి ఇవ్వద్దు? స్త్రీలకి ఇవ్వకు. అంటే అనేక మంది స్త్రీలతో తిరుగుతున్నాడు వీడు. నువ్వు నీ భార్యను కాకుండా ఇంకోటితో తిరగద్దు అని చెప్పడం ఆ యొక్క మాటలో ఉన్న అర్థం. స్త్రీలకు సొంత భార్య, సొంత భర్త ఉండాలని కొరింథీ పత్రికలో పౌలు రాస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? వ్యభిచారము జరగకుండా నిమిత్తము నీకు సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి అని స్పష్టంగా రాశాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో దేవుని సహవాసంతో ఉండాలి, కానీ స్త్రీలతో సహవాసం కాదు. అంటే మాట్లాడకూడదని కాదు. సహవాసం అంటే వేరు, అర్థం వేరు. మాట్లాడటం సహవాసం అని అనిపించుకోదు. ఈ మధ్య ఆ ఫారిన్ కంట్రీస్లో, మన దేశంలో కూడా స్వలింగ సంపర్కం చేసుకోవచ్చట. అంటే మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చట. అలాగే పెళ్లి చేసుకున్నటువంటి ఆడమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగొచ్చట, డేటింగ్ కూడా చేసుకోవచ్చట అని ప్రభుత్వం వారే ఒక చెడ్డ సర్క్యులర్ పాస్ చేశారు. అంటాడంట నాకు ఇష్టమైంది నేను తిరుగుతానంటాడు. నీకు ఇష్టమైతే ఉండి లేకపోతే వెళ్ళిపోమంటాడు. అదేంటి? పోయింది ధర్మశాస్త్రం అంతా కూడా పోయింది. భారతదేశంలో కూడా డేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు. కాబట్టి నేను డేటింగ్ చేస్తా, ఏం చేస్తావు అంటున్నాడంట. అలాగే భార్య కూడా అంటుందంట నేను డేటింగ్ చేసుకుంటాను, నీతోనూ ఉంటాను, బయటవాడితో కూడా ఉంటాను. బైబిల్ అయితే చెప్తుంది నీ బలము స్త్రీలకు ఇయ్యకు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. పిలువబడిన మనము దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహవాసానికి పిలువబడినటువంటి మనము దేవుణ్ణి నమ్మాలి. పిల్లలు నువ్వే సహవాసం చేస్తున్నావు నేను చెప్పట్లేదు. బైబిల్లో ఎంతోమంది రకరకాల సహవాసాలు చేసిన వాళ్ళు బైబిల్లో మనకు కనపడతారు. డబ్బును సహవాసం చేసుకున్న వాళ్ళు, స్త్రీలను సహవాసం చేసుకున్నవారు, అధికారాన్ని సహవాసం చేసుకోవాలని ఆశపడి కుట్ర చేసి చంపినవారు, సేవకులను కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టినవారు, చాలామంది సహవాసాలు చెడ్డగా ఉన్నాయి.
సంసోను సహవాసం. ఇలా ఆలోచించేయండి. గిద్యోను మొదట్లో మంచివాడే, కానీ తన సహవాసం చెడిపోయింది. ఉజియా మొదట్లో గొప్పవాడే, కానీ తర్వాత సహవాసం చెడిపోయింది. దావీదు దేవునికి ఇష్టానుసారుడే, దాని సహవాసం మారింది. ప్రియులారా, బైబిల్లో అనేక మంది సహవాసాలు చేంజ్ అవుతూ వచ్చాయి. అలా చేంజ్ అవ్వకూడదు. నిత్యము ఆయన సన్నిధిలో మనం గడిపేవారిగా ఉంటారు. కాబట్టి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వెలుగులో నడుస్తూ ఆయనతో అన్యోన్య సహవాసము చేయాలి. ఎక్కడ నడవాలి? వెలుగు అంటే ఎవరు? ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు ప్రభు. నేనే లోకమునకు వెలుగు అన్నారు. ఆదాము అవ్వలో ఉన్నటువంటి ఏదైనా తోటలోకి ఎవరు వచ్చారు? ప్రభు వచ్చారు. ప్రభు వచ్చారంటే ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? చెట్టు చాటున ఏముంటుంది? వెలుగు ఎదురుగా ఉంటే నీడ ఉంటుంది, అంటే చీకటి ఉంటుంది. అరే, దేవుడు వస్తే దేవుడి ముందుకు రావడానికి బదులుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే చీకట్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి వెలుగు లోకములో ఉండెను, కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉందని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. దేవుడు వచ్చాడు, కానీ లోకం ఏం చేయలేదంట? స్వీకరించలేదు. మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అని ఒక అతను అడిగాడట. అడిగితే అదేంటండి, మా ఇంట్లో యేసు ప్రభు పటం ఉంది, బల్లారాధన పటం ఉంది, వాక్యం ఉన్నాయి, అన్నీ మా ఇంట్లో అన్నీ ఉంటాయండి అని అంట. ఆయన అడిగాడంట, దేవుడు ఉన్నాడా మీ ఇంట్లో? ఈ మాట చెబుతుంటే ఉన్నాడని చెబుతున్నా కదా నన్ను. ఉన్నటువంటి అది కాదయా, అందరు రక్షణ పొంది చర్చికి వెళ్తారా అని అడిగాడు. లేదండి, ఎవరు దేవుడు మాట వినరు. మేము ప్రార్థనకు వస్తే వాళ్ళు సినిమాలు చూసుకుంటారు, లేదంటే ఫోన్లో పిచ్చాబాటి మాట్లాడుకుంటుంటారు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటారు. కాబట్టి ఎవరు లేరు మీ ఇంట్లో? దేవుడు లేడు. దేవుడు అంటే అలాంటి పనులు చేయవు, సన్నిధికి వస్తావు. మీ ఇంట్లో దేవుడు లేకుండా ఎవరిని కూర్చోబెట్టాలని ఆశపడుతున్నావు? ఎవరితో సహవాసం చేయాలని ఆశపడుతున్నావు? ఏం చేస్తున్నావు ఇంట్లో? అసలు ప్రభు సన్నిధిలో ప్రేమిస్తున్నటువంటి బిడ్డగా ఉన్నట్లయితే ఈ సృష్టికర్త ప్రభు అనే సంగతి నీకు తెలిసినా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆడుతున్నావే. వద్దు. పాపము చేయకుమా, దేవుని కోపము రేపకుమా అనే చక్కని పాట ఉంది. ఎలా నడుస్తావు నాకే తెలియదు. నీ సహవాసం ఎవరితో ఒకసారి పరిశీలన చేసుకో, మోకరించు, ప్రార్థన చేసుకో.